హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం బింబ ప్రతిబింబాలు అనే చందమామ కథని చెప్పుకుందాం. ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ. విశాల నగరంలో వివేకవంతుడనే రాజు ఉండేవాడు. ఆయన ప్రతి ఉదయము సాయంకాలము తన భవనం పైభాగానికి వెళ్ళి అక్కడ చల్లగాలిలో పచారులు చేస్తూ సూర్యోదయ శోభ, సూర్యాస్తమయ శోభ తిలకిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఒక కట్టెలు కొట్టేవాడు ఉదయం పూట రాజప్రాసాదం పక్కగా కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి తిరిగి సాయంకాలం పూట కట్టెల మోపుతో తిరిగి వచ్చేవాడు. ప్రతి ఉదయము సాయంకాలము వాడు రాజుకు కనిపిస్తూనే ఉండేవాడు. అయితే వాడు ఉదయం పూట అడవికి పోతూ కనిపించినప్పుడు రాజుకు అయ్యో పాపం, వీడు ఎంత కటిక దరిద్రుడో కదా, అసలే ఎముకల గూడులా ఉన్నాడు, ఇంత శ్రమ పడితే గాని వాడికి రోజు గడవదు కాబోలు అనుకుని జాలి పుట్టుకొచ్చేది. సాయంకాలం పూట వాడు మోపు నెత్తిన పెట్టుకు వస్తూ కనిపించినప్పుడు మటుకు రాజుకు వాణ్ణి చూడగానే ఎందుకో పట్టరాని ఆగ్రహం వచ్చేది. పాపాత్ముడు, వీణ్ణి నిలువునా చీల్చినా దోషం లేదు అనిపించేది. ఒకే మనిషిని చూస్తే తనలో ఉదయం ఒక భావము, సాయంకాలం పూట దానికి విరుద్ధంగా ఇంకొక భావము ఎందుకు కలుగుతున్నది రాజుకే అర్థం కాక ఆశ్చర్యం వేసింది. చివరికాయన తన మంత్రిని పిలిచి అతనితో తన అనుభవం చెప్పి తనలో ఈ విరుద్ధ భావాలు కలగటానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోమన్నాడు. మంత్రి సరేనని 3 రోజులు వ్యవధి కావాలని అడిగాడు. రాజు సరేనన్నాడు. మర్నాడు మంత్రి పేదవాడి వేషం వేసుకుని కట్టెలు కొట్టేవాణ్ణి అనుసరించి అడవికి పోయి వాడు రోజల్లా పడే శ్రమ చూసి సాయంకాలం వాడి వెనకనే తాను కూడా వచ్చేశాడు. రాజుగారు ఆ కట్టెలు కొట్టేవాణ్ణి చూసి ఎందుకు జాలిపడుతున్నది మంత్రికి అర్థమైంది. కానీ రాజుకు వాడంటే ఆగ్రహం ఎందుకు వస్తున్నది తెలియరాలేదు. రెండో నాడు మంత్రి ఒక సాధువు వేషం వేసుకుని కట్టెలు కొట్టేవాడి ఇంటికేసి వెళ్ళాడు. ఆయన గుమ్మంలో అడుగు పెట్టడం చూసి కట్టెలు కొట్టేవాడి భార్య లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఎంతో మర్యాద చేసింది. మంత్రికి గంధపు చెక్కల వాసన ఘాటుగా తగిలింది. గంధపు చెక్క ఇంట్లో పుష్కలంగా ఉన్నట్టున్నదే, అది అమ్ముకుని సుఖంగా బతక్క ఈ అగచాట్లు పడుతున్నారేం తల్లి అన్నాడు సాధువు సానుభూతిగా. బాబు, గట్టిగా అనకండి. నా మొగుడు కట్టెలు కొట్టేటప్పుడు ఎప్పుడన్నా గంధపు కర్ర కూడా దొరుకుతుంది. దాన్ని ఒక గది నిండా పేర్చి పెట్టాం. ఎప్పుడో ఒకప్పుడు రాజుగారు చావటం జరగవచ్చు. ఆయన్ను దహనం చెయ్యటానికి గంధం చెక్క కొనేటప్పుడు ఎంత ధర అయినా ఇస్తారు. అందుకని దాన్ని చిల్లరగా వాళ్లకు వీళ్లకు అమ్మక నిలవేసి ఉంచాం అన్నది కట్టెలు కొట్టేవాడి భార్య. రాజుకు కట్టెలు కొట్టేవాడి పైన ఆగ్రహం ఎందుకు కలుగుతున్నదో మంత్రికి తెలిసిపోయింది. కట్టెలు కొట్టేవాడు అడవికి వెళ్ళేటప్పుడు తన దారిద్ర్యం గురించి అనుకుంటాడు. తన ఇంటి ఖర్చుకు సరిపడా కట్టెలు దొరకాలని కోరుకుంటాడు. పైనున్న రాజును చూసి ఈ రాజు ధర్మాత్ముడు, ఈయన కలకాలం బతకాలి అనుకుంటాడు. ఆ సమయంలో రాజుకు వాడి స్థితి చూసి జాలి కలుగుతుంది. కట్టెలు కొట్టేవాడు రెక్కలు ముక్కలు చేసుకుని సాయంకాలానికి తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తాను దాచి ఉంచిన గంధపు కట్టె గురించి అనుకుని రాజు త్వరగా చనిపోతే అదంతా సొమ్ము అవుతుంది కదా అనుకుంటాడు. ఆ సమయంలో రాజుగారికి వాడి మీద పట్టరాని కోపం వస్తుంది. కట్టెలు కొట్టేవాడి భావాలు, రాజుగారి భావాలు బింబ ప్రతిబింబాలు. మంత్రి కట్టెలు కొట్టేవాడి భార్య వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయి మర్నాడు ఉదయం మామూలుగానే సభకు హాజరయ్యాడు. ఏం మంత్రి, రహస్యం అంతు చిక్కిందా అని రాజు అడిగాడు. నిజం తెలుసుకున్నాను మహారాజా. ఆ కట్టెలు కొట్టేవాణ్ణి శిక్షించనని మాట ఇస్తే
తమకు యథార్థం విన్నవించుకుంటాను అంటూ జరిగిన సంగతంతా చెప్పేశాడు మంత్రి. కట్టెలు కొట్టేవాడు దరిద్రుడై ఉండటం చేతనే గదా రోజూ తన మరణం కోరుతున్నాడని గ్రహించి రాజు వాణ్ణి పిలిపించి తగిన విధంగా మందలించి కొంత డబ్బు కూడా ఇచ్చి వాడు ఆటే శ్రమపడకుండా జీవితం సుఖంగా గడిపే ఏర్పాట్లు చేయించాడు. ఇదండి 'బింబ ప్రతిబింబాలు' అనే 25 ఏళ్ల నాటి చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. 'స్వర్గ నరకాలు' అనే కథని విందాం. ఇంగ్లాండులో ఒక మతాచార్యుడుండేవాడు. కొందరు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు మరణించినట్టుగా విన్న మీదట ఆయనకు ఒక శంక పుట్టుకొచ్చింది. ఈ శాస్త్రవేత్తలు స్వర్గానికి వెళతారా? లేక నరకానికి వెళతారా? వారు ఏనాడూ భగవంతుణ్ణి స్మరించిన వారు కారు గనక స్వర్గంలో వారికి తావుండదు. అయితే వారు ఏ పాపాలు చేసినవారు కూడా కారు. లోకానికి అనేక విధాల ఉపకారం చేశారు కూడాను. అందుచేత వారు నరకానికి పోయినా అన్యాయమే. ఈ శాస్త్రవేత్తలు మరణానంతరం ఎక్కడికి పోయుంటారు అనుకుంటూ ఆ మతాచార్యుడు నిద్రపోయి కలగన్నాడు. కలలో ఆయనకు స్వర్గాలన్నింటిలోకి అత్యున్నతమైన స్వర్గం కనిపించింది. అక్కడ కనిపించిన దైవభక్తి పరులలో కొందరిని ఆయన గుర్తించగలిగాడు. చనిపోయిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఎక్కడ ఉంటున్నారు అని ఆయన అక్కడి స్వర్గపాలకులను అడిగితే అధఃపాతాళంలో ఉంటున్నారని తెలిసింది. తాను కూడా అధఃపాతాళానికి వెళ్ళి ఒక్కసారి ఆ శాస్త్రవేత్తలను చూడాలనిపించింది ఆ మతాచార్యుడికి. ఇది ఎలా సాధ్యమవుతుందని అడిగితే రైళ్లు పాతాళానికి వెళ్ళి వస్తుంటాయని చెప్పారు. మతాచార్యుడు 1వ తరగతి టికెట్టు తీసుకుని రైలెక్కి బయలుదేరాడు. రైలు ఒక్కొక్క స్వర్గమే దిగి నరకాలలో ప్రవేశించింది. ఒక్కొక్క నరకమే గడుస్తున్న కొద్దీ మతాచార్యుడికి ప్రయాణం దుర్భరంగా తోచింది. రైల్లో నుంచి చూస్తే బీభత్సమైన దృశ్యాలు, చెవికి కఠోరంగా వినిపించే ఆక్రందనలు, భరించలేని దుర్గంధం. ఇంక రాబోయే స్టేషను అధఃపాతాళమనగా మతాచార్యుడు దుర్గంధము, ఆర్తనాదాలు భరించలేక స్పృహతప్పి పడిపోయాడు. అధఃపాతాళం, అధఃపాతాళం అన్న కేకలకు ఆయనకు స్పృహ వచ్చింది. ఆయన కళ్ళు తెరిచి చూసి, ఇదా అధఃపాతాళం? అసంభవం! దీన్ని చూస్తే అత్యున్నత స్వర్గంలాగుందే అన్నాడు. కాని తోటి ప్రయాణీకులు అదే అధఃపాతాళమని ఆయనతో చెప్పారు. ఇంతలో గార్డు వచ్చి ఆయన టిక్కెట్టు తీసుకుని మీరు ఇక్కడే దిగిపోవాలి అన్నాడు. మతాచార్యుడు రైలు దిగి నడవసాగాడు. అంతటా పూలతోటలు, కమ్మని వాసనలు, చల్లని పిల్లతెమ్మెరలు. ఈ ప్రదేశం అత్యున్నత స్వర్గం కంటే కూడా బాగుంది. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటుండగా ఆయనకు తెలిసిన శాస్త్రవేత్త ఒకడు కనిపించాడు. మీరంతా అధఃపాతాళంలో అగచాట్లు పడుతున్నారనుకుని మీకు మత ప్రబోధం చేసి స్వర్గానికి పంపుదామనుకుని వచ్చాను. కాని ఇదే స్వర్గాన్ని మించి ఉన్నదే. ఏమిటి కారణం అన్నాడు మతాచార్యుడు. ఇప్పుడిలాగుంది గాని మేము వచ్చినప్పుడిక్కడ పెంటపోగులు, కాగే ఇనుము, బురద మడుగులు, పొగలు చిమ్మే ఇసుక దిబ్బలు చాలా భయంకరంగా ఉండింది. మమ్మల్ని బురద కందకాలలో దించారు. మేము కష్టపడి ఆ బురద నీటితో కాగిన ఇనుమును చల్లార్చాం. ఆ ఇనుముతో యంత్ర పరికరాలు చేశాం. గుంటలు పూడ్చాం. ఇసుక దిబ్బలు, పెంటపోగులు కలియదున్ని ఆ శాస్త్ర పరిజ్ఞానం సహాయంతో అధఃపాతాళాన్ని స్వర్గంలాగా మార్చాం. ఏ పదార్థం ఎలా ఉపయోగపరచాలో అలా ఉపయోగపరిస్తే నరకం స్వర్గమవుతుంది అన్నాడు శాస్త్రవేత్త. మతాచార్యుడు ఎంతో సంతోషించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదండి 'స్వర్గ నరకాలు' అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.